హలో అండి. సంక్రాంతి పిండి వంటల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చుప్పులండి. మేము దీన్ని చుప్పులు అని పిలుస్తాము. మరి మీరు దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. అయితే కొంచెం కష్టమని అనుకుంటాము, కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసము నేను నైటు 3 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాను. తర్వాత మార్నింగు ఈ బియ్యాన్ని ఇలా వడకట్టుకోవాలన్నమాట. వాటర్ ఏది లేకుండా డ్రైన్ చేసుకున్నాక దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని తడి బియ్య పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, దీన్ని జల్లెడ పట్టుకుంటే మెత్తటి పిండి రెడీ అవుతుంది. ఇలా మొత్తం పిండిని తయారు చేసుకున్నాక దీంట్లో మనం కొంచెము వాముని యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, ఒక హాఫ్ గ్లాసు నువ్వులు వేసుకోవాలన్నమాట. కొంచెం నువ్వులు ఎక్కువ పడతాయి. తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. కాకపోతే ఇది గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం జారుగానే ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని దాన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇదిగోని తర్వాత ఈ విధంగా రెడీ అయింది. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం చేతులు తడుపుకొని మనం ఈ చుప్పులని రెడీ చేసుకోవాలి. అసలైంది ఇక్కడే ఉంటుంది. నాకైతే అంత పెద్దగా రాదు, కానీ నేను చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు చేసిందే, చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ చేశాను. ఇదిగోండి ఈ విధంగా చుప్పులని మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక క్లాత్ మీద రెడీ చేసుకుంటే బాగా నీట్గా వస్తాయి. ఇలా తయారు చేసుకొని ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. షేపు ఎలా వచ్చిందన్నది కాదు, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎందుకంటే మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇది బాగా ఫేమస్ అన్నమాట. అక్కడ ఎలా వచ్చిందో టేస్ట్ అయితే అలానే వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం 15-20 డేస్ వరకు బాగా నిల్వ ఉంచుకోవచ్చు. ఎలా ఉన్నాయండి చుప్పులు? ఎలా ఉన్నాయో తెలియాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.